ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడు ఉండుట సూచితమే కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నేను సమాధానంగా పంపివేసితిమి కనుక నీవును మాకు గీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటేమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిది. ఆదికాండం 26 అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 31 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, 13th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ముగిసింది. ఇంకా ఈ కొత్త ఫంక్షన్ హాల్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత 7 వీక్స్ కంటిన్యూ అవ్వాలని నా ప్రార్థన. మీరు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. జయకరంగా దేవుడు విజయాలను ఇచ్చునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు దినాల్లో కరువు వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తే ఫిలిష్తీయుల దేశం నుంచి దేవుడు చెప్పాడు, ఇక్కడే ఉండు, నేను బహుగా దీవిస్తాను, నీకు తోడై ఉంటా అన్నాడు. ఆ వాగ్దానం నమ్మాడు. అలాగే అతను విత్తనం వేస్తే కరువులో నూరంతలుగా ఫలించింది. ఆ రాజుల కంటే శత్రువులందరూ అసూయపడే అంత గొప్పవాడైపోయాడు. చివరికి వాళ్ళకి జలసి వచ్చేసింది. అసూయపడిపోయి అక్కడి నుంచి సాగును పంపించేస్తే మరో చోటుకి వెళ్తే దేవుడు తోడినాడు కదండి, అక్కడ బావులతో నీళ్ళు పడినాయి, అక్కడ పంటేస్తే పంట పండేసింది. ఇదంతా చూసిన రాజుకి, అబీమెలెకుకి పిచ్చిక్కిపోయింది. అయ్యా, నువ్వు నాకంటే గొప్పోడు, మేము నిన్ను సమాధానం పంపించాం, నువ్వు మాకు ఏ కీడు చేయవని ప్రమాణం చేయవా? వా! ఒక రాజు సైన్యం వచ్చి బతిమాలుతుంది ఇస్సాకుని. చూడండి, ఒక ఆత్మీయుడిని భయపడిపోయారు. నీతో దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి బ్లెస్ అయిపోతావు, నేను మీ ఎవడు ఏం చేయలేడు, మేమేం చేయలేం, కాబట్టి నీ వల్ల మాకు భయం వేస్తుంది, నేను పంపించాం కదా, దాన్ని మనసులో పెట్టుకుని మమ్మల్ని చంపేస్తావేమో, నువ్వు గొప్పడైపోయావు, మా దేశాన్ని 10 సార్లు కొనేసి అమ్మేయగలం, అంత గొప్పడైపోయావు, కాబట్టి ప్లీజ్ నువ్వు చాలా బలవంతుడు, నువ్వు మమ్మల్ని ఏమీ చేయొద్దు, మాకు ప్రమాణం చేయవా అని నిబంధన చేసుకోవడానికి వచ్చారు. వాట్ ఏ మిరాకిల్, వాట్ ఏ మిరాకిల్. ఈ దీవెన చూడాలండి ప్రతి ఆత్మీయుడు. ఈ అభిషేకం మనపైకి వచ్చునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయనుగాక. ఏదో బ్లెస్ అయ్యామంటే బ్లెస్ అయ్యాం కాదు, ఏదో చిన్న జాబ్ వచ్చిందంటే జాబ్ వచ్చింది కాదు. ఇస్సాకు వలె గొప్ప స్థాయికి ఎదగాల. అలాగే దేవుడు మనకు తోడై ఉండాలి, దేవునికి ఇష్టంగా అడుగులు వేయాలా. యథార్థంతో దావీదు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె దేవుని వెంబడిస్తే ఆయన ప్రజెన్స్ నీతో నాతో ఉందా, ఎవరు నష్టపరచలేరు. ఆర్థిక ద్రవ్యోల్బణం కింద పడిపోయినా సరే, ప్రపంచం అంతా కరువున్నా సరే, ఎవరికి బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నా లేకపోయినా, ఎవరికి వర్క్స్ ఉన్నా లేకపోయినా, నీకు వర్క్స్ ఉంటాయి, నీకు బిజినెస్ ఉంటుంది, నీకు సమృద్ధి ఉంటుంది, నీకు సొంత ఇల్లు అన్నీ ఉంటాయి. శత్రువులకు భయం వచ్చేస్తే నీ జోలికి వస్తే, ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు, వాళ్ళని మనం ఏం చేయలేము. చేతబడి చేసేవాడు కూడా భయపడిపోతాడు. ఈ కృప నీకు నాకు మన అందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన ఆశ్చర్యకడ ఈ మాసం అంతా కాపడేసి ఎవరి రోజులు ప్రవేశపెట్టే స్తుతులయ్యా, దీవించు. 13th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ బలంగా ఘనంగా జరిగించావు. ఇస్సాకు ఏ రీతిగా తోడై ఉండి గొప్పని చేసావు. ఆయన శత్రులై సూయపడేంత బ్లెస్ చేసావు, మేము కూడా అంత బ్లెస్ అవ్వాలి, అంతగా దీవించండి. ఆయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తోడై ఉండి జ్ఞానంతో నింపండి, సమయస్ఫూర్తిని జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి ఎగ్జామ్లో కేజీ నుంచి పీజీ 10th క్లాస్ అన్ని ఎగ్జామ్స్లో తోడేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిటితో తోడని కృపనివ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి, పొలాలు స్థలాలు దీవించండి, సొంత గృహాలు ఇవ్వండి, అద్భుతంగా బ్లెస్ చేయండి, స్వస్థపరచండి. యేసునామమున ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఆశీర్వాదంతో నింపండి, అపవాదికి లయపరచండి. నీ తోడు, నీ దీవెన మాకు తోడగించి ఇస్సాకు ఇచ్చిన అభిషేకం, ఆ దీవెన సమృద్ధిని మాకు దయచేసి ప్రతి కాడి విరుగొట్ట, ప్రతి చీకటి తొలిపోవాలా, సమృద్ధిని ఆశీర్వాదాలు చూడాలని దీవెన దయచేసి. చూసి బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘ ఆయుష్ను, కృపయ సమాధానం తోడయించి నడిపించి మహిమిచ్చిందండి. ఈ రోజంతట్లో ప్రయాణాల్లో, పనుల్లో అన్నిటి తోడేయండి, గొప్ప కార్యాలు చేయండి. యేసునామమున నీ సన్నిధిని విడుదల చేస్తున్నా. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి మీ ప్రజెన్స్ తోడేయండి, ఇస్సాకు తోడేయండి, దీవించి బ్లెస్ చేసి గొప్ప కార్యాలు చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. ఇస్సాకు దేవుడు తోడండి, హెచ్చించండి, నేను హెచ్చించి శత్రువులు అసూయపడేంత దీవెన నీకు దయచేయబోతున్నారు. ధైర్యం తెచ్చుకో. ఫెయిల్ అయ్యావా, పాస్ అవుతావు, సక్సెస్ అవుతావు, పైకి వస్తావు. గాడ్ బ్లెస్ యు.